హాయ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పు. చెప్పు. డాడీ మాట్లాడుతున్నాను. సింగపూర్ వాళ్ళండి. నీ లైఫ్ లో అట్లాంటి ఇది జరుగుతున్నా చెప్పు. ఇది జరిగితే బాగుంటది అని అనుకునేటివి, జరగాలి అని. హైదరాబాద్ లో కిల్లు కొనుక్కోవాలండి, ఒక ఆడి కారు కొనుక్కోవాలండి. ఓకే. ఇంకా నాకు మేజర్ అవన్నీ ఏం లేవు. ఏ నొప్పులు ఏ రోగం లేకుండా నిమ్మలంగా ఉండాలని ఉంది. ఫస్ట్ ఒక రోజు మొత్తం నిమ్మలంగా ఉండాలని, ఏ నొప్పి లేకుండా. ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి? నాకు కూడా చిన్న ఒక ఇల్లు కొనుక్కోవాలి, పెద్దగా లేదు కానీ మా మరి చిన్న ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ అంతే. ఎంతైనా సరే చిన్నదైనా పర్వాలేదు, మేము ఉన్న చోట. కానీ ఓన్ హౌస్ ఉండాలండి, రెంటర్స్. సెకండ్ అంటే ఏం లేదు, ఇక చిత్తలకి సంపాదించాలి, స్కూల్ మంచి స్కూల్ వేయాలి, చదివించాలి అంతే. నాకు కూడా సేమ్ ఎట్లున్నాయి. ఇల్లు అయితే ఉండాలి ఒకటి, ఇంకా ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి కానీ మేజర్ ఇప్పుడు ఇంకా ఇప్పటికైతే నేను దుబాయ్ వచ్చిన కాదు గవర్నమెంట్ వద్దు కానీ నీ లైఫ్ లో ఇప్పటి వరకు జరిపోయిన దాంట్లో బెస్ట్ దుబాయ్ పోవడం. నీకు ఇప్పటి వరకు నీకు ఫస్ట్ టైం ఫ్లైట్ బెస్ట్ హ్యాపీ అనేది మంచిగా అనిపించింది నీకు? గంతగానం ఆలోచిస్తున్నారు నాయన. తిరుపతి అది ఒకటి, కన్యాకుమారి పోయిన. కన్యాకుమారి ఇప్పటివరకు మంచిగా అనిపించింది. కన్యాకుమారి బాగుంది. అంటే మార్నింగ్ లేవగానే సూర్యుడు ఇట్లా సముద్రం మధ్యలో ఇట్లా వచ్చాడు, చాలా బాగుంటది. మరి ఈవినింగ్ టైం కూడా బాగుంటుంది, అది చూడడం నాకు ఇష్టం. అంతేనా? నాకు ఇప్పటివరకు బాగా మంచిగా అనిపించిన విషయం నాకు మంచిగా అనిపించిన విషయం మంచి ఫ్యామిలీ దొరికింది. నేను అదే చెప్తాను, మంచి ఫ్యామిలీ దొరికింది. నిజంగా కంపేర్ చేసుకుంటే నా పేరెంట్స్ కానీ మా సిస్టర్ అండ్ బ్రదర్స్ కానీ నాకు బెస్ట్ మూమెంట్ అంటే నేను అమ్మాయి దక్ష పుట్టాడు. అది నా లైఫ్ లో మెమరీ. అంటే దక్ష పుట్టిన రోజు నీకోసం చెప్తున్నా. దక్ష అలిగింది. నన్ను